స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అమెరికాలో 24 years నుంచి ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మీరు నందూస్ వరల్డ్ స్కామ్ గురించి వినే ఉంటారు. యూకేలో సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనే వీసా విషయంలో మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఆ వీసా ఇప్పిస్తామని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని స్కామ్ చేసినట్టుగా. అంటే ఒక్కసారి అంటే మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? అసలు సిఓఎస్ అంటే ఏంటి అంటే ఒకసారి. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్కి మన ఇండియన్ సినారియోకి మనము కంపారిజన్ ఆర్ కనెక్షన్ అసలు ఈక్వలెంట్స్ ఎట్లా ఉంటుందన్నది ఆలోచిస్తే, ఒకప్పుడు హైదరాబాద్ మార్కెట్ చాలా నొటోరియస్గా ఉండేది. దేనికి అంటే, ఒక 1000 ఐటీ కంపెనీస్ రిజిస్టర్ చేసి ఉన్నట్టయితే అందులో 40% పైన జస్ట్ పేపర్ మీదే కంపెనీ ఉన్న దాఖలాలు మనకు ఉండేవి. నేను ఫస్ట్ అమెరికాకి వెళ్ళిన రోజుల్లో యుఎస్ ఎంబసీ చెన్నైలో ఉండేది. తెల్లవారి 3 గంటలకి 2 గంటలకి వెళ్ళి లైన్లో నిలబడి వీసా స్టాంపులు చేయించుకున్న రోజులు ఉండేవి. కుక్కలతోటి, మనుషులతోటి, పందులతోటి అక్కడ బిచ్చగాళ్ళు పడుకుంటే వాటితో పాటు మనం కూడా నిలబడాలి, కూర్చోవాలి. కానీ మళ్ళీ అందంగా ఉండాలి. ఎందుకంటే పొద్దున్న వాడు విండో తెరవగానే మీరు క్లీన్గా కనిపించాలి. వాడికి మీరు అడుక్కునే వాళ్ళ వెళ్ళలేరు. కానీ రాత్రంతా వాడి పక్కన చావాలి. సో చాలా కష్టపడ్డాం ఆ రోజుల్లో. కానీ అప్పట్లో చెన్నై ఎంబసీకి వెళ్తే హైదరాబాద్ వాడు అనగానే తీసి పక్కన పెట్టేవాళ్ళు ఫర్ 2 reasons. ఒకటేమో మన దగ్గర నుంచి ఇచ్చిన కంపెనీస్ వాటి ఎక్స్పీరియన్స్ అన్నీ దొంగ అన్నది వాళ్ళకి తెలిసిపోయింది. అట్లానే మన దగ్గర నుంచి వెళ్ళిన సర్టిఫికెట్స్ చాలా దొంగ సర్టిఫికెట్స్ ఉండేవి. దాంతో చాలా మటుకు 238G అని ఒకటి ఉండేది. అంటే సాఫ్ట్ రిజెక్షన్. అది యాక్చువల్లీ ఇన్ అ సెన్స్ అది సాఫ్ట్ రిజెక్షన్. బట్ మేము విల్ కమ్ బ్యాక్ టు యూ అంటాడు వాడు. దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. అలాగా హైదరాబాద్ ఒకప్పుడు నొటోరియస్గా ఉండేది. సిమిలర్గా చూసినట్టయితే మీరు అమెరికాలో కానీ యూకేలో కానీ మీరు ఒక యూనివర్సిటీ పెట్టడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, లేకపోతే ఒక బిజినెస్ పెట్టడానికి రిక్వైర్మెంట్ ఏంటి? మీరు ఇక్కడ కూర్చుని నవీన్ గారు వయోమింగ్ స్టేట్లో మీరు ఒక కంపెనీ ఓపెన్ చేయొచ్చు మీ పేరు మీద. మీ ఇంట్లో ఫ్యామిలీ అందరినీ దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పెట్టి మీరు ఒక కంపెనీ పెట్టేసేయచ్చు. ఓకే, కంప్లీట్ 100% లీగల్. దాన్ని పట్టుకుని మీరు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. దాన్ని పట్టుకుని నందూస్ వాళ్ళు ఇచ్చిన స్పాన్సర్షిప్ మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. అమెరికాలో జరిగేది ఏంటంటే, మీరు ఒకవేళ ఎవరన్నా నేను హైర్ చేయదలుచుకున్నాను అంటే అది బయట నుంచి తీసుకొచ్చిన లేబర్ అయితే H1 కావాలి. లోకల్ హైరింగ్ అయితే మీకు అలాంటివి ఏమీ లేదు. మీరు జీతం ఇస్తారు కదా. సో లోకల్ హైరింగ్ అవుతుంది. మీరు పేరోల్ నడుపుతారు. పేరోల్ నడుపుతున్న ప్రతి వాడికి కొన్ని స్టేట్ లెవెల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి. సో అది ఫైల్ చేస్తారు. అలాగా ఇటుగా యూకేలో కూర్చున్నప్పుడు మీరు కంపెనీ రిజిస్టర్ చేయడం అన్నదానికి అసలు ఏమీ ప్రీరిక్విజిట్ లేదు. నిన్న రాత్రి మేము అనుకుంటున్నాము, యూకేలో మీరు యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అక్కడ 2 రూమ్స్ ఉన్న సెటప్కి వాడికి ఒక పేరు, ఒక యూనివర్సిటీ మొత్తం హంగామా అంతా ఉంది. ఆ దగ్గర ఉన్నది ఏంటంటే 2 rooms. మేబీ మీ ఫ్లోర్ కంటే కూడా చిన్న ప్లేస్ వాడిది. అలా క్రియేట్ చేస్తారా? అంతే. జస్ట్ ఇట్స్ కాల్డ్ ఎ ఫసాడ్. జస్ట్ నేమ్ ప్లేట్, బోర్డు ఉంది. అది కూడా రోడ్డు మీద ఎక్కడ ఉండదు, ఆన్ ద పేపర్. అంటే సార్, ఇప్పుడు ఇది సిఓఎస్ అంటున్నాం కదా, ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఏంటి సార్ అసలు ఇది? జస్ట్ లైక్ ఇప్పుడు నేను మొన్న నా ఫ్రెండ్ ఒక ఆయన్ని యూఎస్కి ఇన్వైట్ చేశాను. చేసినప్పుడు నేనేమంటున్నానంటే, నా ఫ్రెండ్ నేను ఇన్వైట్ చేస్తున్నా, నా ఫ్రెండ్ డీటెయిల్స్ ఇవి, నేను ఆయనకి స్పాన్సర్షిప్ ఇస్తున్నాను అంటే ఆయన వచ్చి అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకి జరిగే అన్ని ఎక్స్పెన్సెస్కి నేను భరిస్తాను. ఏమన్నా సడన్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చాయి. సో ఏంటంటే మీరు గవర్నమెంట్కి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఈ వచ్చే వ్యక్తికి అయ్యే ఖర్చులు నేను భరిస్తాను, అతను స్టేట్ మీద వచ్చి భారం కాడు. అంటే ఎమర్జెన్సీలో వెళ్ళి అడ్మిట్ అయిపోతే ఎవరికైనా సరే మీకు ముందు ట్రీట్మెంట్ చేయాలి అన్నది రూల్ అక్కడ అమెరికాలో. డబ్బులు కట్టు తర్వాత నీకు వచ్చి సూది పెడతాను కాదు, ముందు వాడిని కేర్ తీసుకుని తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ గురించి కానీ డబ్బుల కోసం కానీ పర్సూ చేస్తారు. కొన్ని కేసెస్లో యూఎస్లో ఎలా ఉంటుందంటే, ఏమీ లేనివాడు వెళ్ళి అడ్మిట్ అయిపోయాడు, వెళ్ళి ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయాడు, ఇమ్మీడియట్గా అతనికి హార్ట్ ప్రాబ్లం మీద వచ్చింది, వాళ్ళు కేర్ తీసేసుకుంటారు. కానీ మీకు తర్వాత తెలుస్తుంది అతని దగ్గర ఇన్సూరెన్స్ లేదు, అతను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఏదో ఉంది. ఆ డబ్బులు మొత్తం పోవు. అక్కడ కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి ఇలాంటి వాటిని ఫండ్ చేస్తాయి. ఎందుకంటే హ్యుమానిటీకి అక్కడ విలువ ఎక్కువ ఉంది. మన దగ్గర 4 పోయినా పర్వాలేదని చెప్పే మన మెంటాలిటీ మంది.
అక్కడేమో ప్రతి హ్యూమన్ లైఫ్కి వాల్యూ, రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ వచ్చి సపోర్ట్ చేస్తాయి. సో ఈ స్పాన్సర్షిప్ అన్నది ఏంటంటే యాజ్ ఎ కంపెనీ యు ఆర్ గివింగ్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ స్టేటింగ్ ఐ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ టు హైర్ దిస్ పర్సన్, సో ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్ టు కమ్ టు ద యుఎస్ ఆర్ కమ్ టు యూకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తూనా బొడ్డు అని చెప్పి నీ పని నువ్వు చూసుకొని ఆయన నిన్ను అమెరికాకి తీసుకురావడం వరకు, యూకేకి తీసుకురావడం వరకు నా పని, అంతే. ఇప్పుడు పోయి నువ్వు చావు అన్నాడు అనుకో, అక్కడి నుంచి మీ స్టేటస్ వచ్చి ఇల్లీగల్ అవుతారు మీరు. ఓకే, రావడం వరకే అంతే. ఓకే. ఇప్పుడు అందుకనే H1లో ఉన్నది ఏంటంటే H1 ఆల్సో ఇస్ ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్. అది అక్కడ ఏంటంటే H1లో నీకు ఇంత శాలరీ ఇస్తాను, ఈ ఉద్యోగంలో నేను తీసుకొస్తున్నానని చెప్పి ఒక కమిట్మెంట్ ఉంది. ఏ రోజైతే ఎంప్లాయర్ మీకు ఇవ్వలేడో వాడు చెప్పేస్తాడు, నాన్న నిన్ను ఈ జాబ్ నుంచి రిలీవ్ చేస్తున్నా, అట్లానే ఇమ్మీడియట్గా నేను ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నా, నీకు 30 days టైం ఉంది, నువ్వు కంట్రీ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ప్రాసెస్ ఉంది అక్కడ. అంటే లీగల్ ప్రాసెస్ అది యాక్చువల్గా. H1 వాడిని ఎవరైనా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫైర్ చేస్తే వాళ్ళు ఎంప్లాయర్ ఇస్ రెస్పాన్సిబుల్, ఇమిగ్రేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. అలానే యూ హ్యావ్ టు టెల్. ఇది 2001-2002 టైంలో జరిగింది యూఎస్లో. ఎందుకంటే అప్పుడు ఒక మేజర్ బబుల్ వచ్చి మన జార్జ్ బుష్ టైంలోనూ చాలామందిని లే ఆఫ్ చేసేవాళ్ళు. లే ఆఫ్ చేసినప్పుడు ఆ ఎంప్లాయరే వచ్చి ఆ ఎంప్లాయీని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసేసిన కేసులు ఉన్నాయి వితౌట్ జీరో నోటీస్. ఎందుకంటే ఆ జాబ్ పోయింది, ఇది అయిపోయింది. సేమ్ థింగ్ ఇన్ యూకే ఆల్సో. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ మీరు B1 B2 ఉంది కదా, అమెరికాకి ఇలా చాలామందికి స్పాన్సర్షిప్ ఇచ్చి పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆర్టిస్టులు అమెరికాకి వచ్చి పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడానికి వీళ్ళంతటి వీళ్ళుగా అక్కడికి వెళ్ళలేరు. అక్కడ ఉన్న ఏదో ఒక సంస్థ వీళ్ళని తీసుకోవాలి, మేము పలానా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము, ఇది కల్చరల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది 2 countries, సో వీఆర్ ఇన్వైటింగ్ దిస్ టీమ్ అండ్ ఈ టీం ఈ విధంగా గొప్పది, ఇన్ని చోట్ల పర్ఫామ్ చేసింది, ఇంత పోటీగాళ్ళు ఉన్నారు ఇందులో, అందుకని మేము ఇన్వైట్ చేస్తున్నాం అని తీసుకొస్తారు. మీకు ఇంకొక మాట చెప్పాలంటే ఆ స్పాన్సర్షిప్ తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొస్తారు. మీకు ఇంకో మాట చెప్పాలంటే అమెరికాలో తానా అండ్ ఆటా అని 2 పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి స్టేట్కి ఒక తెలుగు ఆర్గనైజేషన్ ఉంది. కానీ ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ తానా వాజ్ ద ఫస్ట్ వన్. యాక్చువల్గా చాలా గౌరవంగా, చాలా గొప్పగా, మంచిగా చెప్పుకునే పేరు ఉండేది తానాకు ఒకప్పుడు. తెలుగు మహాసభలు అంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ అది మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే ఎక్కడైతే మీకు అధికారం వస్తుందో, పవర్ వస్తుందో అక్కడ అబ్యూజ్ మొదలైపోతుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇలా పెద్ద పెద్ద గ్రూప్స్ని ఇన్వైట్ చేస్తూ అందులో 2-3 పనికిరాని బ్యాచ్ని పెడతారు. వాడు 1-way టికెట్లో వస్తాడు. వాడికి ఏం రాదు, వాడికి ఆ గ్రూప్తో సంబంధం ఏమి ఉండదు. కానీ ఆర్టిస్ట్గా వాడికి ఒక ప్రొఫైల్ తయారు చేసి 25 మంది గ్రూప్లో 2 వస్తారు. అందులో ఈ గ్రూప్ వచ్చి పర్ఫామ్ చేస్తుంది, 23 మందో 20 మందో వెనక్కి వస్తారు, ఈ 5 అక్కడ ఉండిపోతారు. వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ ఆ తానా వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఆర్కెస్ట్రేట్ చేసి చుట్టవాడో, బావో, బామర్దో, పెద్దన్న కొడుకో, చిన్న కొడుకో, ఎవడో ఒకడు అని తీసుకొచ్చేస్తారు. అట్లా ఈ బికమ్స్ ఇల్లీగల్. సో వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం స్పాన్సర్షిప్ ఇచ్చి వీళ్ళని తీసుకొస్తారు అక్కడికి. సేమ్ కేస్ స్పాన్సర్షిప్ ఏం చేస్తున్నాను నేనంటే నిన్ను కంట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక వెహికల్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న సిచ్యువేషన్ ఇదే. ఏంటంటే ఇట్లాగా తీసుకొచ్చే జనాల్ని వాళ్ళకి దాని తర్వాత ఎలాంటి వీసా ఉండదు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు, కాగితాలు ఏమి ఉండవు. ఆ లేనప్పుడు వాళ్ళని 12 గంటలు 14 గంటలు వర్క్ చేయించుకొని వాళ్ళని అబ్యూస్ చేస్తున్నారు. దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళకి చాలా భయంకరమైన శిక్షలు పడతాయి. ఇప్పుడు రీసెంట్గా అంటే నెక్స్ట్ 2-3 monthsలో బయటకు వస్తాయి ఇవి. బట్ ఒక పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమెరికాలో అనౌన్స్ చేశారు, ఇట్లా మేము 1 million కేసెస్ మేము పట్టుకున్నాం అక్రాస్ ది మల్టిపుల్ స్టేట్స్. సేమ్ థింగ్ మీకు యూకేలో కూడా అవుతుంది. సేమ్ థింగ్ మీకు యూకేలో ఇది ఇప్పుడు నందూస్ చేస్తున్నది కూడా ఈజ్ వెరీ సిమిలర్ టు దట్. మనం చేయాల్సిందల్లా నా సలహా ఏంటంటే నేను ఆ దేశానికి ఎలాగోలా వెళ్ళిపోవాలి అని చెప్పి దయచేసి వెళ్ళకండి. ఇండియాలో కూర్చుని పానీపూరి బండి పెట్టుకుని అమ్ముకున్నా మనం బతకచ్చు హ్యాపీగా. నిజంగా చూడండి, మీరు ఎన్నో చోట్ల ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. చిన్నదే, ఎక్కువగా కుటీర పరిశ్రమ లాంటివి, అది కానీ దర్జాగా ఉండొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి పడి స్టేటస్ లేక ఇల్లీగల్గా ఉంటూ దొంగతనంగా బతుకుతూ మనం సాధించగలిగేది ఏమీ లేదు.
అబ్సల్యూట్లీ నథింగ్, బికాస్ నీకు స్టేటసే లేదు. నేను ఏదో ఒకటి చేస్తున్నాను, ఏదో ఒకటి చేయలేవు నువ్వు అక్కడ. ప్రతి క్షణం భయపడుతూ దొంగలాగా బతకాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెట్టి వాళ్ళ లెవెల్లో బాగు చేసి మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా? అదే 25 లక్షలు 30 లక్షలు పెట్టి నువ్వు ఇక్కడ చిన్న వ్యాపారం చేయి, పెద్ద చేయకు, సిన్సియర్గా చేయి. నేను వారణాసిలో చూశాను మొన్న, ఇడ్లీ బండి నడుపుతున్నాడు మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 అండ్ హీ ఈజ్ మేకింగ్ అట్లీస్ట్ పర్ డే 50,000 రూపీస్ పర్ డే, అట్లీస్ట్, ఇంకా ఎక్కువే ఉంటుంది. నాన్ స్టాప్ త్రూ అవుట్ ద డే, ఓన్లీ ఇడ్లీ అండ్ చట్నీ, నథింగ్ ఎల్స్. దానికి ఏమి మన కండలు తిప్పి చేయాల్సిందేం లేదు. లోపల మెషిన్ పెడితే ఇడ్లీ పిండి రుబ్బుతూ ఉంటుంది, అది చట్నీ పిండికి సపరేట్ ఇంకో మెషిన్ రుబ్బుతూ ఉంటుంది. మీరు చేసేదల్లా ఇడ్లీ చేసే డబ్బాలో మీరు ఇడ్లీలు పెట్టడం, తీయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, అంతే. 50 లక్షలు ఎవరికో ఇచ్చుకుని దేశానికి వెళ్ళి స్టేటస్ లేకుండా ఒక థర్డ్ క్లాస్ లైఫ్ బతికే బదులు ఇడ్లీ బండి పెట్టుకో హాయిగా ఇండియాలో. నిజమమ్మా, మనకి అంతకంటే బ్రహ్మాండం. మీకు ఎందుకు కోటిలో నాకు తెలుసు ఒక ఇడ్లీ బండి ఉంది, 11 o'clock ఎప్పుడో క్లోజ్ చేసేస్తాడు అతను. మార్నింగ్ 6 మొదలవుతుంది, 11 క్లోజ్ అయిపోతుంది. రామ్కోటి అనుకుంటా ఆ ఏరియా అని అంటారు. రామ్కోట్లో ఒక వాల్కి పక్కన ఉంటుంది, అది కూడా షాప్ కూడా కాదు ఏమది. అతని దగ్గరికి వచ్చే ఆ గిన్నెలు మీరు చూస్తే షాక్ అయిపోతాం. మనం అందులో కూర్చోవచ్చు, ఆ గిన్నె అంత పెద్దగా ఉంటుంది. అలాంటివి ఒక 10-15 వస్తాయి ఆ మార్నింగ్ 5 hours. ఎంత సంపాదిస్తాడో ఆలోచించండి. ఒకటి చేసేది ఇడ్లీ, ఇంకేం లేదు అనేది. మనకేంటంటే ఒక ఫాల్స్ ఈగోతోటి, ఈ తప్పుడు అవగాహనతోటి, అర్థం కాక, పూర్తిగా ఆ విషయాలను అవగాహన లేక, ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళ పాపులారిటీని అంత యూట్యూబ్ చూసేసి వీళ్ళేదో పెద్ద ఆ ఇల్లు చూడండి రాజ్మహల్లా ఉందని, ఏమీ లేదు అక్కడ. నిన్న యాక్చువల్గా సుప్రీంకోర్టు అన్నది పాపులారిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్రెడిబిలిటీ. ఎగ్జాక్ట్లీ, మనకు ఆ క్రెడిబుల్ సోర్సెస్ కోసం చూసుకుని మీకు సిన్సియర్గా జెన్యూన్గా ఒక స్పాన్సర్షిప్, ఒక జాబ్, ఒక లీగల్ స్టేటస్ ఉంటుందన్న చోట వెళ్ళండి ఎక్కడికైనా. అంతేగాని ఎక్కడైతే మీరు ఎంటర్ అయిన 2వ క్షణాలు మీకు లీగల్ స్టేటస్ లేదు అనగానే అక్కడి నుంచి మీ బతుకంతా దొంగ బతికే. దయచేసి చేయకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.